మైనా స్టోరీస్. అది హైదరాబాద్ పట్టణంలోని ఓ ఖరీదైన బంగ్లా. రాజ్ కుమార్ హడావిడిగా డ్రెస్సింగ్ టేబుల్ ముందు తయారవుతూ ఉంటాడు. అతను ఓ పెద్ద వ్యాపారవేత్త. లక్ష్మి, త్వరగా టై తీసురా, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇదిగో వస్తున్నానండి. రోజు ఇదో పాఠమైపోయింది మీకు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. మరి లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించే తీరిక నీ హస్బెండ్కి ఎక్కడుంది? త్వరగా టిఫిన్ పెట్టు అని హాల్లోని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. లక్ష్మి టిఫిన్ వడ్డిస్తుంది. ఏవండి, ఈ మధ్య ఏంటోనండి, అప్పుడప్పుడు తల ఒకటే పోటు పుడుతుంది. రోజంతా టీవీ ముందు కూర్చొని ఆ సీరియల్ చూస్తుంటే తలపోటు రాక ఏమొస్తుంది? మరేం చేయను, మీరు ఆఫీస్కి, అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కదానికే తోచటం లేదు. ఆ సీరియల్సే నాకు కాలక్షేపం. అప్పుడే మేడపై నుండి దిగివస్తూ కూతురు అమూల్య, గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ తల్లి. ఏంటి డాడీ హడావిడి? ఈరోజు ఇంత ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నారేంటి? ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉందమ్మా. ఈ డీల్ సక్సెస్ అయితే మన కంపెనీ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. వావ్, గ్రేట్ డాడీ, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూరా తల్లి. ఒక్కడినే నేను ఈ వ్యాపార విషయాలన్నీ చూసుకోలేకపోతున్నానమ్మా. త్వరగా నీ MBA కంప్లీట్ చేసేసి మన వ్యాపార బాధ్యతలు తీసుకో. నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. షూర్ డాడీ. ఎప్పుడూ మీ వ్యాపార విషయాలే గాని కూతురు గురించి పట్టించుకునేదేమైనా ఉందా? ఇప్పుడు నా కూతురికి ఏమైందే? ఏమైందేంటి, మన అమ్మాయి ఈడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని 2 పిల్లల్ని గనేశారు. కానీ మీరు మాత్రం మన అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించరు. కొత్తగా ఆలోచించేదేముంది? చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా. మా చెల్లెల కొడుకు అఖిల్ నా కూతురికి కాబోయే భర్త. బావ పేరెత్తగానే సిగ్గుతో తల వంచుకుంటుంది అమూల్య. అది సరేనండి, అమ్మాయి అబ్బాయి రెడీగా ఉన్నప్పుడు ఇక ఆలస్యం చేయకుండా మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ ముడిపెట్టేస్తే మన బాధ్యత తీరిపోతుంది కదా. సరేలేవే, నా మేనల్లుడు అఖిల్ డాక్టర్ చదువుతున్నాడు కదా. చదువు పూర్తి కాగానే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటావురా తల్లి? మీ ఇష్టం డాడీ, మీరెలా అంటే అలా. అవునులే, మీ తండ్రి కూతుళ్ళు నా మాట ఎప్పుడు విన్నారు గనక ఇప్పుడు వింటారని అనుకోటానికి ఇద్దరూ ఇద్దరే, ఒకరికొకరు బాగా సరిపోయారు. డాడీ, ఈ రోజు నుంచి మాకు హాలిడేస్ ఇచ్చేశారు. ఎప్పట్లాగే ఈ హాలిడేస్కి కూడా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజే వెళ్తున్నాను డాడీ. ఓకే అమ్మా, హ్యాపీ జర్నీ. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని రాజ్ కుమార్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అమూల్య మేనత్త వాళ్ల ఊరు ఆత్రేయపురానికి కారులో బయలుదేరి వెళ్తుంది. మేనత్త మాధవి ఇంటి బయట కూర్చొని అమ్మలక్కలతో ముచ్చట్లాడుతూ ఉంటుంది. మేనకోడలను చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటుంది. ఫోన్ చేసి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావేంటమ్మా? మీకు సర్ప్రైజ్ ఇద్దామని అత్తయ్యా. ఇదిగో పద్మ, పార్వతి, మల్లీశ్వరి ఎవరో తెలుసా? మా అన్నయ్య గారి అమ్మాయి, నా మేనకోడలు. అంతేకాదు నాకు కాబోయే కోడలు కూడా. ఏం మాధవి, మేనకోడల్ని చూడగానే ఒంటి మీద చీర నిలవడం లేదే? మరేమనుకున్నారు? నా కోడలు పెద్ద చదువు చదువుకుంటోంది. మా అన్నయ్యకి ఒక్కతే వారసురాలు, పెద్ద కోటీశ్వరులు. ఎంత ఖరీదైన కారులో వచ్చిందో చూశారా? రేపు పెళ్ళయ్యాక ఈ ఊర్లోని అందరి కోడళ్ల కంటే నా కోడలే బాగా చదువుకున్నది, డబ్బున్నది అవుతుంది. పార్వతి, మల్లీశ్వరి, పద్మ తమలో తాము, ఓయమ్మో, ఈవిడగారి బీరాలు చూడలేకపోతున్నాం అని మూతులు తిప్పుకుంటారు. పదమ్మా, ఇంట్లోకి వెళ్దాం అని కోడల్ని గుమ్మం దగ్గర ఆపి హారతీస్తుంది మాధవి. ఇప్పుడివన్నీ ఎందుకత్తయ్యా? నేనేమైనా స్పెషల్ గెస్ట్నా? నా కోడలు నాకెప్పుడూ స్పెషలే. అలాగే ఉండమ్మా, దిష్టి కూడా తీస్తాను. ఎంతమంది దిష్టి కళ్ళు పడ్డాయో ఏమో అని దిష్టి తీసి కోడల్ని లోపలికి తీసుకొని వెళ్తుంది. చూసావా తల్లి, నువ్వు రాగానే ఇల్లంతా కళకళలాడుతూ ఎలా వెలిగిపోతుందో. మేనత్త ప్రేమకి ఎంతో ఆనందిస్తుంది అమూల్య. కొద్దిసేపటికి బావ అఖిల్ ఇంటికి వస్తాడు. బావా మరదలు ఒకరినొకరు చూసుకోగానే సిగ్గుపడతారు.
హాయ్ అమూల్య, హౌ ఆర్ యూ? హాయ్ బావా, ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? గుడ్. ఒరే అఖిల్, అమ్మాయిని తీసుకెళ్ళి అలా సరదాగా మన పొలాలన్నీ చూపించుకు తీసుకురా. అలాగే మన పొలం గట్టుపై ఉన్న తాటి చెట్టు తాటి ముంజలు అమ్మాయికి తినిపించు. అలాగే అమ్మా, వెళ్దామా అమూల్య? ఓకే బావా, పద అని ఇద్దరూ పొలానికి బయలుదేరతారు. వాళ్ళిద్దరినీ ఇరుగు పొరుగు అమ్మలక్కలకు చూపిస్తూ, చూశారా, నా కొడుకు కోడలు జంట చిలికా గోరింకలాగా చూడముచ్చటగా ఎంత బావున్నారో. అఖిల్ అమూల్య ఇద్దరూ పొలం గట్లపై తిరుగుతూ ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి సంగతులు బావా? నీ స్టడీస్ ఎంతవరకు వచ్చాయి? ఈ ఇయర్తో ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. స్పెషలైజేషన్ కోసం ఫారిన్ వెళ్ళాలి. అవునా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది బావా? 2 years. అబ్బో, ఇంకా 2 years వెయిట్ చేయాలా? తప్పదు కదా అమూల్య. ఏమో బావా, ఏదో మా అమ్మా నాన్నతో మీ ఇష్టం అంటున్నానే కాని నాకైతే త్వరగా నిన్ను పెళ్లి చేసుకుని నీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. సేమ్, నాది అదే ఫీలింగ్ అమూల్య. కాకపోతే లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. అలాగే బావా, ఇన్ని రోజులు వెయిట్ చేశా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేనా? ఇంతకీ ఎప్పుడు నీ ఫారెన్ ప్రయాణం? ఈ మంత్ ఎండింగే. దానికి కావలసిన డబ్బు, మిగతా ఏర్పాట్లు అన్నీ మావయ్య చేసేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. థ్యాంక్సా? థ్యాంక్స్ దేనికి బావా? మావయ్య లేకపోతే ఈరోజు నేను అనుకున్నట్లు ఫారిన్ వెళ్ళగలిగేవాణ్ణి కాదు. చాలే ఆపు బావా, బయటవాడిలా మాట్లాడతావేంటి? ఇంకెప్పుడు అలా మాట్లాడకు సరే, నా థ్యాంక్స్ నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ఇద్దరూ నవ్వుకుంటారు. బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేసరికి మాధవి అనేక రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంది. ఇన్ని వంటలు చేశారేంటత్తయ్యా? నీకోసమేనమ్మా, కడుపు నిండుగా తిను. అమ్మో, ఇన్ని తినటం నా వల్ల కాదు. అలా అంటే కుదరదు. రేపు నువ్వు ఇంటికి వెళ్ళాక నా కూతురికి సరిగ్గా తిండి పెట్టలేదా, ఇలా చిక్కిపోయిందేంటని మా అన్నయ్య అడిగితే నేనేం సమాధానం చెప్పను? అమూల్య, ఇక నీకు తప్పదు, తినాల్సిందే. మా అమ్మకి ప్రేమ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. కళ్ళు మూసుకొని లాగించేయి. నేను తినిపిస్తా కదమ్మా. ఎంచక్కా బావా మరదళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినేసేయండి అని మాధవి కొడుకు కోడలికి ప్రేమగా అన్ని వంటలు తినిపిస్తుంది. అత్తయ్య, ఈ సెలవులైపోయి ఇక్కడ్నుండి వెళ్లేసరికి నాజూగ్గా ఉన్న నన్ను డ్రమ్ములా తయారు చేసేలా ఉన్నావు. ఆ తర్వాత బావ లావుగా ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకోను అంటాడేమో. పర్వాలేదులే అమూల్య, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావులే. ఆ మాటలకు ముగ్గురూ నవ్వుకుంటారు. అలా మేనత్త ఇంటి దగ్గర సంతోషంగా గడుపుతూ ఉంటుంది అమూల్య. ఓ రోజు అమూల్యకు ఇంటి నుండి ఫోన్ వస్తుంది. ఆ వార్త విని అమూల్య షాక్ కొట్టిన దానిలా అలాగే ఉండిపోతుంది. అమూల్య, ఏమైంది? అమూల్య నుండి ఎటువంటి సమాధానం ఉండదు. చలనం లేకుండా అలాగే నిలబడి ఉంటుంది. అమూల్య కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం. Please subscribe Myna Stories.